చాలా పెద్ద సీక్రెట్ బయటపడింది. 2020 జూన్లో జరిగిన గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? చైనా మిలిటరీ మన లదాఖ్ బార్డర్లో ఉన్న LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి ఇండియాలోకి ఎంటర్ అయింది. ఈ విషయాన్ని గమనించిన భారత ఆర్మీ చైనా బార్డర్కి దగ్గరగా మన మిలిటరీని డిప్లాయ్ చేసింది. అంతేకాదు, చైనా ఏ విధంగా అయితే బార్డర్ ఏరియాలో రోడ్లను, మిలిటరీ స్థావరాల్ని కన్స్ట్రక్ట్ చేస్తుందో సేమ్ అలాగే మన ఇండియా కూడా ఆ ప్రాంతంలో రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ మిలిటరీ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసింది. బార్డర్లో రెండు దేశాల వైపు మిలిటరీ బిల్డప్ జరుగుతున్నప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఖచ్చితంగా రెండు మిలిటరీల మధ్య క్లాష్ అవుతుంది. అయితే జూన్ 2020 సమయంలో అదే జరిగింది. అయితే చైనా వాళ్ళు ఈ గల్వాన్ ఇన్సిడెంట్ జరిగే ముందు కాస్త విచిత్రంగా బిహేవ్ చేశారు. కావాలని ప్లాన్డ్గా ఇండియాతో గొడవ పెట్టుకున్నట్టుగా అనిపించింది. కానీ ఆ టైంలో ఎవరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గల్వాన్ వ్యాలీలో మన మిలిటరీకి చైనా మిలిటరీకి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ ప్రకారం వెపన్స్ వాడకూడదు. అందుకే ఇదిగో ఇలాంటి వెపన్స్ని యూజ్ చేసి మన ఆర్మీ చైనీస్ ఆర్మీని తరిమి కొట్టింది. నేను ఈ విషయాన్ని కావాలని మన ఆర్మీని ఎక్కువ చేసి చెప్పట్లేదు. బట్ ఫ్యాక్ట్ ఏమిటంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యుద్ధం జరిగితే మన భారత ఆర్మీని ఎవరూ ఎదిరించలేరు. గల్వాన్ వ్యాలీలో కూడా అదే జరిగింది. మన భారత సైనికులు చైనా సైనికుల్ని తరిమి కొట్టారు. అఫ్కోర్స్ ఆ ఇన్సిడెంట్లో 20 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. చైనా సైడ్ ఎంతమంది సైనికులు పోయారో తెలుసా? ఆ దేశం ఆ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా బయటకు చెప్పలేదు. ఈ చిల్లరగాళ్ళు చెప్పరు కూడా. అయితే కొన్ని ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చైనా ద్వారా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తే అప్పుడు తెలిసిందేమిటంటే దాదాపు 45 కన్నా ఎక్కువ మంది చైనీస్ సైనికులు మరణించారు. అది మన ఇండియన్ ఆర్మీ పవర్. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత చైనా న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేసింది. ఎస్, ప్రపంచ దేశాలు బ్యాన్ చేసిన న్యూక్లియర్ టెస్ట్ని చైనా చేసింది. ఇది కరెక్ట్గా జూన్ 20, 2020న జరిగింది. గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జూన్ 15, 2020 రాత్రి సమయంలో జరిగింది. చైనా న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది అని ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, అక్టోబర్ 2025 సమయంలో ట్రంప్ అనేకసార్లు చెప్పాడు చైనా, పాకిస్తాన్ అండ్ రష్యాలు ఎవరికీ తెలియకుండా న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయి, న్యూక్లియర్ వెపన్స్ని మరింత డెవలప్ చేస్తున్నాయి అని. అప్పుడు ఎవరూ ఇతని మాటల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు స్వయంగా అమెరికాకు చెందిన ఒక ఏజెన్సీ రివీల్ చేసిన విషయం ఏమిటంటే చైనా గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగిన వారం తర్వాత మన ఇండియా బార్డర్కి దగ్గరలో ఉన్న షీజియాంగ్ లాప్నూర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ బాంబుని టెస్ట్ చేసింది. ఈ ప్రాంతం మొత్తం చూడడానికి కంప్లీట్ ఎడారిగా ఉంటుంది. అయితే న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసినప్పుడు, అది కూడా అండర్ గ్రౌండ్లో చేసినప్పుడు ఆ ప్రాంతంలో పెద్దగా ఒక ఫైర్ బాల్ ఏర్పడుతుంది. అలాగే భూకంపం కూడా ఏర్పడుతుంది. అలాంటివి జరిగినప్పుడు ఆకాశంలో తిరుగుతున్న అమెరికన్ శాటిలైట్స్ ఆ విషయాన్ని పసిగట్టి ఆ ప్రాంతంలో న్యూక్లియర్ టెస్టింగ్ జరిగింది అని కన్ఫర్మ్ చేస్తాయి. కానీ చైనా అలా బయటకు తెలియనివ్వకుండా డీకప్లింగ్ అనే మెథడ్ని ఉపయోగించి టెస్టింగ్ చేసింది. దీనివల్ల ఏమవుతుంది అంటే భూమి పెద్దగా కంపించదు. సాధారణంగా నార్మల్ టెస్టింగ్లో న్యూక్లియర్ బాంబుని ఇలా స్ట్రేట్గా భూమిలో పెట్టేస్తారు. ఇది పేలినప్పుడు చుట్టూ ఉన్న రాక్స్ అండ్ ఎర్త్ లేయర్స్ ఒక్కసారిగా దాని ఫోర్స్కి వైబ్రేట్ అవుతాయి. కానీ డీకప్లింగ్ మెథడ్లో ఆల్రెడీ ఒక స్పియర్ షేప్లో భూమి లోపట ఒక పెద్ద హోల్ని క్రియేట్ చేసి అందులో పేలుస్తారు. అండ్ ఆ హోల్లో కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ గ్యాసెస్ని ఫిల్ చేస్తారు. దాంతో బాంబు పేలిన భూకంపం క్రియేట్ కాదు. ఇలా ఆకాశంలో పెద్దగా ఫైర్ బాల్ కూడా క్రియేట్ అవ్వదు. అందుకే చైనా డీకప్లింగ్ టెక్నిక్ని ఉపయోగించి ఈ న్యూక్లియర్ టెస్ట్ని చేసింది. అయితే ఇక్కడ చైనా వేసిన ప్లాన్ ఏమిటంటే మేము న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాలు దాన్ని గమనించకూడదు, అంటే దానికి ఒక డిస్ట్రాక్షన్ కావాలి. నిజానికి న్యూక్లియర్ టెస్ట్ అంటే ఇవాళ అనుకొని రేపు చేసేది కాదు. దానికి కొన్ని నెలల పాటు ప్రిపరేషన్ చేయాలి. చైనా అలాంటి ప్రిపరేషన్ చేసి టెస్ట్ దగ్గరలో ఉంది అన్నప్పుడు వీళ్ళు కావాలని ఇండియాతో గొడవ పెట్టుకుందాం అనుకున్నారు. అలా గొడవ పడ్డప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మొత్తం దాన్ని ఫోకస్ చేస్తుంది. ఈ న్యూక్లియర్ టెస్ట్ని ఎవరు పట్టించుకోరు అనుకున్నారు.
కానీ ఇక్కడ చైనా చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే ఇండియన్ మిలిటరీని తక్కువ అంచనా వేయడం. మన మిలిటరీ బార్డర్లో వీళ్లకు ఇంత గట్టి పోటీ ఇస్తుందని వీళ్ళు ఇమాజిన్ చేయలేదు. ఇండియన్ బార్డర్లోకి ఎంటర్ అయితే ఇండియా ఎలాగో వీక్ కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేయదు. వాళ్ళు కొన్ని వార్నింగ్లు ఇస్తారు, కాస్త ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, ఆ తర్వాత వెనక్కి రావచ్చు. దీంతో వరల్డ్ వైడ్గా ఇండియా చైనా మధ్య గొడవ జరిగింది అని హెడ్లైన్స్ క్రియేట్ అవుతాయి. దాంతో మేము చేసే న్యూక్లియర్ టెస్ట్ గురించి ఎవరికీ తెలియదు అనుకున్నారు. కానీ మన సైనికులు మన బార్డర్లోకి వచ్చిన చైనా సోల్జర్ని ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని వాళ్ళు ప్రాపర్గా అంచనా వేయలేకపోయారు. చైనా చేసిన ఈ మిస్టేక్ కారణంగా 45 కన్నా ఎక్కువ మంది తమ సైనికుల ప్రాణాల్ని కోల్పోయింది. కానీ వీళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే ఎలాగో ప్లాన్ చేశాము, సైనికులు చనిపోయారు కాబట్టి టెస్ట్ చేయకుండా ఉండడం ఎందుకు అని న్యూక్లియర్ టెస్ట్ని చేశారు. ఆ విషయాన్ని అప్పుడే అమెరికన్ శాటిలైట్ సెన్సార్లు పసిగట్టాయి. ఎక్కువగా సెస్మిక్ యాక్టివిటీస్ లేకపోవడంతో దాన్ని వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అనుకోలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న రిపోర్ట్స్ ఏమిటంటే అక్కడ ఏర్పడిన సెస్మిక్ వేవ్స్ అంటే భూకంప తరంగాలు న్యూక్లియర్ బ్లాస్ట్ వల్ల ఏర్పడినవే అని. సేమ్ ఇలాంటి భూకంపాలు పాకిస్తాన్లో కూడా ఆ మధ్య ఏర్పడ్డాయి. పాకిస్తాన్ కూడా ఆ టెస్టుల్ని చేసింది అని అమెరికా కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు మీలో కొందరు అంటారు, చైనా మనల్ని తక్కువ అంచనా వేసింది, దానికి తగిన మూల్యాన్ని చెల్లించింది. అయినా చైనా న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని. ప్రాబ్లం ఏంటంటే సిటీబీటీ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ప్రకారం ఏ దేశం కూడా న్యూక్లియర్ బాంబులను టెస్ట్ చేయకూడదు. చేస్తే ఆ దేశం పైన శాంక్షన్లు వేసే అవకాశం ఉంటుంది. కానీ చైనా ఎవరికి తెలియకుండా ఈ టెస్టులు చేసింది. ఇప్పుడు అమెరికా ఈ విషయాన్ని ఎందుకు ముందుకు తీసుకువచ్చింది అంటే ప్రపంచ దేశాలు న్యూక్లియర్ ఆయుధాలని కంటిన్యూగా డెవలప్ చేసుకుంటూ పోతున్నాయి. మీరు ఇప్పటి డేటా ప్రకారం చూస్తే రష్యా దగ్గర 4000 కన్నా ఎక్కువగా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దగ్గర 3700కు పైగా ఉన్నాయి. చైనా అఫీషియల్గా 600 ఉన్నాయని చెప్తుంది. కానీ అమెరికా అంచనా ప్రకారం చైనా దగ్గర 1000కి పైగా ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా వేగంగా వాటి సంఖ్యను పెంచుతున్నారు. ఇండియా దగ్గర 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 170 వరకు ఉన్నాయి. అయితే దేశాలు ఇలా న్యూక్లియర్ వెపన్స్ పైన ఫోకస్ చేస్తూ వాటి సంఖ్యను పెంచితే ప్రపంచం నాశనమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే 2010లో ఒబామా ఉన్నప్పుడు రష్యా అమెరికా మధ్య ఒక ట్రీటీ సైన్ అయింది. అదే న్యూ స్టార్ట్ ట్రీటీ, న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ. దీని ప్రకారం అమెరికా అండ్ రష్యాలు ఫర్దర్గా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయకూడదు. అండ్ ఇరు దేశాలు తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయో ఒకరినొకరు ఇన్ఫార్మ్ చేసుకోవాలి. అండ్ వాటిని ఎక్కడ దాచారో కూడా ప్లేస్లను ఒకరినొకరు రివీల్ చేసుకోవాలి. అండ్ రష్యన్ అఫీషియల్స్ అమెరికన్ న్యూక్లియర్ వెపన్స్ని మానిటర్ చేయొచ్చు. అలాగే అమెరికన్ అఫీషియల్స్ రష్యన్ న్యూక్లియర్ వెపన్స్ని మానిటర్ చేయవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఈ రెండు దేశాలే ప్రపంచంలో పవర్ఫుల్ కాబట్టి వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకుండా ఉండేలా చేయడం. అయితే ఈ ట్రీటీ ఫిబ్రవరి 5, 2026న కరెక్ట్గా 6 రోజుల కింద ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి అగ్రిమెంట్ లేదు. ఇది చాలా డేంజరస్. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది జియోపొలిటికల్ నిపుణులు అమెరికాను ప్రెజర్ చేస్తున్నారు. మీరు మళ్ళీ ట్రీటీ చేసుకుంటే మంచిది, ప్రపంచానికి అది ఒక సేఫ్టీలా ఉంటుంది అని. కానీ అమెరికా చెప్పేదేమిటంటే ఈసారి ట్రీటీలో చైనాను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే చైనా బయట చెప్పట్లేదు కానీ వీళ్ళ దగ్గర 1000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి చైనా వస్తేనే ఈ ట్రీటీని చేద్దామని అమెరికా చెప్తుంది. మరి చైనా దీనిపైన ఎలా రియాక్ట్ అయింది అంటే మా పైన అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అమెరికా అనవసరంగా మమ్మల్ని ఆరోపిస్తుంది అని జనరల్గా మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా మేము న్యూక్లియర్ టెస్ట్ చేయలేదు అని కన్ఫర్మ్గా చెప్పలేదు. ఈ చైనా బుద్ధి ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళు ఏది బయటకు రివీల్ చేయరు. గల్వాన్ క్లాష్లో వాళ్ళ సొంత సైనికులు చనిపోతే ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని సొంత ప్రజలకే చెప్పలేదు. అలాంటిది న్యూక్లియర్ వెపన్స్ గురించి వీళ్ళు నిజం చెప్తారు అని మీరు నమ్ముతున్నారా? అందుకే ఇక్కడ అమెరికా అండ్ ట్రంప్ చెప్పేది 100% నిజం. ఈ ట్రీటీలో చైనాను కూడా ఇంక్లూడ్ చేయాల్సిందే. చైనా ఎప్పటికైనా ఒక ప్రమాదకరమైన దేశమే. వీళ్ళు ఇప్పుడే తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాల్ని బుల్లీ చేస్తున్నారు. అలాంటిది న్యూక్లియర్ వెపన్స్ విషయంలో వీళ్ళను ఎక్స్క్లూడ్ చేస్తే మరింత వినాశనాన్ని వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు తెలియకుండా ఇంకెన్ని న్యూక్లియర్ టెస్టులు చేశారో మనకే తెలియదు.
కాబట్టి మన భారత్ కూడా ఈ చైనా విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే మంచిది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా ఈ చైనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మనం కూడా అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ పైన పనిచేయాలా, లేదా ఇప్పుడు మన దగ్గర ఉన్న 180 సరిపోతాయా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.